జగన్ పొదిలి పర్యటన మీద మంత్రి పార్థసారథి రియాక్ట్ అయ్యారు సార్. ఇది రైతు పరామర్శ ర్యాలీ కాదు, జగన్ సృష్టించిన విధ్వంస ర్యాలీ అంటూ కూడా చాలా స్ట్రాంగ్ గా కామెంట్ చేశారు. దాంతోపాటు ఈ ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఈ పొదిలి పర్యటన చేపట్టారు అనేది పార్థసారథి వెర్షన్. ఒకసారి పార్థసారథి పాయింట్. కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే ఈ ప్రతిపక్షం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను మీరు ప్రోత్సహిస్తూ ఇటువంటి నేర ప్రవృత్తి రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ని డ్యామేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే ఈ ప్రతిపక్షం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను మీరు ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్ర రీసెంట్ గా మనం చూసాం సార్, జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన, ఆ తర్వాత పొదిలి పర్యటన రణరంగంగా మారింది. జగన్ ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తూ ఉన్నారు. అది పొలిటికల్ క్రిటిసిజం, ఎవరి విమర్శలు చేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షం ఏం పని చేస్తుంది? ఈ ప్రభుత్వం చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుందని ప్రచారం చేస్తుందా? మంత్రి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పడానికి ప్రచారం చేస్తాను వెళ్తారు. అందుకే వెళ్తారు ప్రతిపక్షం. ప్రతిపక్షం దేనికి వెళ్తుంది? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి మంచిగా పాలిస్తున్నారని చెప్పడానికి వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని చెప్పడానికే వెళ్ళారు. అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు బాగా పాలించారు, ఎవరు బాగా పాలించలేదు. జగన్మోహన్ రెడ్డి బాగా పాలించలేదనే కదా ప్రజలు 11 సీట్ల పరిమితం చేశారు. అందువల్ల ప్రతిపక్షం నుంచి మీకు సర్టిఫికేట్లు కావాలని ఆశిస్తే దానంత పొరపాటు ప్రజాస్వామ్యం ఇంకోటి ఉండదు. ఇక జరిగింది ఏంటి? మీరు ఇప్పుడు ఆంధ్ర బ్రాండ్ తర్వాత ఇప్పుడు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు ఆయన పొదిలికి వెళ్ళాడు. సో మీకు పొదిలికి ఎందుకు వెళ్ళాడు? పొగాకు రైతు అంశాలు లేవనెత్తాడు. వెళ్ళి ప్రతిపక్ష నేత వెళ్ళినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళు రావడం సహజం. అప్పుడు సాక్షి టీవీలో వచ్చిన ప్రోగ్రాం పైన నిరసనలకు మళ్ళీ ప్రభుత్వమే అనుమతించింది. మీకు తెలియదు, ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు జనం వస్తారని. జనం వచ్చినప్పుడు మీరు ప్రత్యర్థి పార్టీ వాళ్ళకు పోలీసులు అనుమతిస్తే ఘర్షణలు జరగకుండా ఉంటాయా? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సింది, మేనేజ్ చేయాల్సింది ఎవరి పని? ప్రభుత్వ పని కదా. మీకు తెలుసు కదా, ముందు రోజైనా నిరసన జరపచ్చు, తర్వాత రోజైనా నిరసన జరపచ్చు. ప్రతిపక్ష నేత కారణం ఏదైనా ఆయన వస్తున్నప్పుడు జనం వస్తారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు జనం రాలేదా? పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా వెళ్ళినప్పుడు జనం రాలేదా? జనం రాకుండా ఉంటారా? అంటే పార్టీగానే మొబిలైజ్ చేయొచ్చు, లేదు జనరల్గా కూడా జనం వస్తారు ప్రతిపక్ష నేత వెళ్ళినప్పుడు. సో వెళ్ళినప్పుడు జనం వస్తున్నారని తెలిసి మీరు ప్రత్యర్థి వారికి కూడా ప్రదర్శనకు అనుమతిస్తే పోలీసులు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ను బ్రేక్ చేస్తే కాదా? మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? లా ఎన్ఫోర్స్మెంట్ ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా. మీరు అప్పుడు ఎందుకు అనుమతించారు? అనుమతించిన తర్వాత ఘర్షణ జరిగింది. పోనీ అంటే ఆ ఘర్షణ పైన ఎవరి వ్యాఖ్య వాళ్ళు ఉంటాయి. ఏంది అది? ఇష్యూ పొగాకు రైతు. మీరు ఇవాళ పేపర్లో చూడండి, పొగాకు రైతు పైన కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. సరిగ్గా జగన్ పొదిలి వెళ్ళి పొగాకు రైతుల అంశం లేవనెత్తినాక మీరు కేంద్రానికి లేఖ రాశారు. ఇవాళ పేజ్ 1లో ఉంది, చదవండి అందరూ. పొగాకు పైన భారం కేంద్రమే భరించాలి. పొగాకుపై కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. పీయూష్ గోయల్ను చంద్రబాబు కలిశారు. సో అంటే అర్థం ఏంటి? మరి ఇప్పుడు ఎవరికి మీరు బ్రాండ్ ఇస్తున్నారు? ఇప్పుడు ఆ పొదిలి పర్యటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలు ఏం జరిగిందన్నది ఒక ఫ్యాక్ట్, ఒక అంశం, దాన్ని పక్క పెడతాం. కానీ కీలక అంశం ఏంది? పొగాకు రైతుల అంశం. జగన్మోహన్ రెడ్డి మరి పొదిలికి వెళ్ళి పొగాకు రైతుల అంశం మాట్లాడినాకనే మీరు ఎందుకు కేంద్రానికి రాస్తున్నారు? మీరు ముందెందుకు కేంద్రానికి రాయలేదు? ఇది జగన్కి అడ్వాంటేజ్ ఎవరిస్తున్నారు? అలాంటి విశ్లేషకులు ఇస్తున్నారా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? మీరు ఆలోచించండి. మీకు అలా గతంలో మీకు గుర్తున్నట్టు గుంటూరు మిర్చి యార్డ్ వెళ్ళాడు, ఇదే ఇష్యూ జరిగింది. మళ్ళీ అక్కడ కూడా ఇట్లనే ఆఖరికి ఏమైంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ వెళ్ళాక మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మళ్ళీ కేంద్రానికి విజ్ఞప్తి చేశాడు మిర్చి పైన. పాఠం చూడండి మీరు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళడము ఒక ఇష్యూ లేవనెత్తడం, ఆ తర్వాత కేంద్రానికి చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాయడం. ఇప్పుడు ఆంధ్ర బ్రాండ్ను జగన్ దెబ్బతీస్తున్నాడు. ఆ జగన్ బ్రాండ్ను చంద్రబాబు ప్రభుత్వం పెంచుతుందా? నాకు అర్థం కాని అంశం ఏంటంటే, మీరు మిర్చి రైతు విషయంలో అదే జరిగింది. మిర్చి రైతు విషయంలో జగన్ వెళ్ళి గొడవైనాక మీరు కేంద్రానికి రాశారు.
పొగాకు విషయంలో అదే జరిగింది. సేమ్ మీరు వాళ్ళ పేజ్ 1లో వార్తలు చూడండి, మళ్ళీ అదే జరిగింది. అంటే మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ పెంచుతున్నారా తగ్గిస్తున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్లనే మీరు కేంద్రానికి లేఖ రాస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారా లేదా? మరి అంతకుముందు ఎందుకు ఈ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి పొదిలి పోకముందు ఆ పొగాకు ఇష్యూని ఎందుకు లేవనెత్తలేదు? గుంటూరు మిర్చి యార్డుకు జగన్ పోకముందు మీరు మిర్చి రైతు ఇష్యూ ఎందుకు లేవనెత్తలేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇలా రాజకీయాల్లో అందుకే అంటారు రాజకీయాల హత్యలు ఆత్మహత్యలు ఉంటాయని. ఒక ప్రతిపక్ష నేతకు ప్రజా సమస్యల మీద లేవనెత్తే అవకాశం మీరే ఇచ్చి ఆ ప్రజా సమస్యలు లేవనెత్తిన తర్వాతనే మీరు స్పందిస్తూ మళ్ళీ ప్రతిపక్ష నేత ఏమీ జరగలేదని ప్రచారం చేస్తూ వెళ్తున్నాడు. ఆయన పడే అది ఇంకేం వెళ్తాడు? చంద్రబాబు నాయుడు పాలన బాగుంది, కూటమి పాలన చెప్పడానికి వెళ్తాడా? యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ కదా. సో అందువల్ల ఒక రాజకీయ విశ్లేషకుడిగా జగన్మోహన్ రెడ్డికి బ్రాండ్ క్రియేట్ చేస్తున్నది ఎవరు అని అంటున్నా. క్లియర్గా ప్రభుత్వమే బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. 2 ఉదాహరణలు మీకు చెప్పాను నేను. తెనాలిలో ఏం జరిగింది? ఇప్పుడు తెనాలిలో కొంతమంది యువకుల్ని పోలీసులు రోడ్ల పైన కొట్టారు. మామూలుగా కొట్టలేదు, మనందరం చూసాం, వీడియోలు కూడా వచ్చాయి. అంటే పోలీసులే వీడియోలు తీయాలి కదా, తమిళ లేదు వీడియోలు తీయాలి కదా. అంటే పోలీసులే వీడియోలు తీసి బయటికి రిలీజ్ చేసి ఉండాలి కదా. నేనేం ఆరోపిస్తలేండి, వీడియోలు ఎట్లా వస్తే బయట చెప్పండి. ఇప్పుడు ఇంకో ఆరోపణ ఏముందంటే వాళ్ళు ఒక మఫ్టీలో వెళ్ళిన కానిస్టేబుల్ను వాళ్ళు కొట్టారు. ఆ ప్రాంతానికి వెళ్తే తెనాల్లో ఒక ప్రాంతం పైన మనం ఏమీ ముద్ర వేయకూడదు, కానీ ఆ ప్రాంతానికి వెళ్తే పోలీసులు కానిస్టేబుల్ కొట్టారనేది పోలీసుల వాదన. నాకు గుర్తున్నది వరకు ఆ కొట్టిన వీడియో లేనట్టున్నది కదా, కానిస్టేబుల్ను వాళ్ళు కొట్టినట్టు లేదు సార్. ఆ యువతను పోలీసులు కొట్టినట్టయితే వీడియో వచ్చింది. అంటే వీడియో ఎవరు తీయాలి? పోలీసులన్నా తీయాలి, తన్నులు జిన్నోళ్ళన్నా తీయాలి. ఇద్దరు కాకుండా వేరేటోడే తీయరాదు. అక్కడ నిలబడి పోలీసులు కొడుతుంటే తీసే ధైర్యం అనుకుంటారా? సో ఒకవేళ సీసీటీవీలు ఏమైనా పట్టుకున్నా అది పోలీసుల చేతులు ఉంటాయి కదా. అంటే మరి ఎందుకు ఈ వీడియోలు తీసి రిలీజ్ చేశారు? బహుశా క్రైమ్ పెడ్లర్స్ అంటారు, అంటే నేరగాళ్లను టెర్రరైజ్ చేయడానికి చేశారా? ఇప్పుడు మీకు సాధారణంగా 3rd డిగ్రీ ప్రయోగించడం కూడా విత్ ఇన్ ద 4 వాల్స్ 4 గోడల మధ్య చేస్తారు. 3rd డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అజ్మల్ కసబ్ పైన కూడా 3rd డిగ్రీ ప్రయోగించలేదు కదా. మన చట్టము న్యాయం ఏం చెప్తోంది? ఈవెన్ క్రిమినల్ కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. క్రిమినల్ కూడా అంటే కేసు రీత్యా పడిన శిక్ష హరించే ఫండమెంటల్ రైట్స్ ఉండవు. ఉదాహరణకు రైట్ టు లిబర్టీ, స్వేచ్ఛగా బయట తిరగటానికి హక్కు ఉంది. జైల్లో ఉన్నాడు స్వేచ్ఛగా బయట తిరిగే హక్కు ఉండదు కదా, ఆ ఫండమెంటల్ రైట్ ఉండదు. కానీ రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్. అది ఈవెన్ నేరస్తులకు కూడా ఉంటుంది. జైల్లో ఉన్న నేరస్తులకు కూడా రైట్ టు లైఫ్, జీవించే హక్కు అనేది ఫండమెంటల్ రైట్. లేకపోతే మనం జైల్లో కాల్చిపడేయచ్చు కదా. జైల్లో కాల్చిపడేస్తే చట్టం ఒప్పుకుంటుందా? జైల్లో చంపేస్తే చట్టం ఒప్పుకుంటుందా? కస్టోడియల్ డెత్స్ చట్టం ఒప్పుకుంటుందా? సో అందువల్ల మీరు తెనాల్లో జరిగిన ఇన్సిడెంట్ అక్కడ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న సామాజిక వర్గం లేదు, ఒక ప్రభుత్వము కొంతమంది పైన దాడులు చేసినప్పుడు వారికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, నేరగాళ్లకు మద్దతుగా వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి పోలీసుల మద్దతుగా వెళ్తారా? కొట్టిన ఆయన ఎవరి మద్దతు వెళ్తారు? ఇక్కడ నేరగాళ్లకు మద్దతుగా కాదు, పోలీసుల చేత టార్చర్ అనుభవించిన వాళ్ళకి మద్దతుగా వెళ్తాడు. ప్రతిపక్షం చేసే పనే అది కదా. ప్రభుత్వం నిర్బంధం విధించినప్పుడు ఆ నిర్బంధ బాధితుల పక్షాన వెళ్తాడు కదా. నిర్బంధాన్ని చేసిన వారి పక్షాన మీరు వెళ్తారా చెప్పండి. సో ఇప్పుడు చూడండి, ఈ 3 ఘటనలు, నేను గుంటూరు మిర్చి యార్డు చెప్పాను, మీకు పొదిలి పొగాకు చెప్పాను, తెనాలి ఘటన చెప్పాను. ఈ 3 ఎవరు జగన్కి అడ్వాంటేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు ఇది విశ్లేషిస్తే మీరు జగన్కి అనుకూలంగా మాట్లాడినారు. జగన్కి అనుకూలం కాదు, నేను టీడీపీ వరకు ఒక సలహా ఇస్తున్నాను. మీరే అవకాశాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. మీరు కనుక తెనాల్లో పోలీసులు అలా కొట్టకపోతే జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చేదా? పొగాకు రైతుల గురించి జగన్ పొదిలి వెళ్ళాకనే మీరు కేంద్రానికి లేఖ రాయడానికి అవకాశం ఇస్తలేరా? క్లెయిమ్ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ మిర్చి యార్డుకు, గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్ళాకనే మీరు లేఖ రాస్తూ కేంద్రం పైన మాట్లాడుతూ అవకాశం ఇస్తలేరు. ఒక్కసారి తెలుగుదేశం శ్రేణులు అర్థం చేసుకోవాలి, మీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఆయుధాలు ఇస్తుంది అని. అది ఆలోచించాలి కదా.